డాక్టర్, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా తులసి, ఇంతటితో పూజ పూర్తయింది. ఇక్కడున్న ముత్తైదువులందరికీ వాయనమిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే నీకంతా శుభమే జరుగుతుంది. నేను కోరుకున్నది జరగాలని దీవించత్తయ్యా. మంచి జరగాలని తాపత్రయపడే నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది తులసి. ఆ అమ్మవారి దీవెనలతో ప్రియక్షేమంగా ఇంటికి తిరిగొస్తుందనే నమ్మకం నాకుందమ్మా. ఆ గాయత్రీదేవి నీ కోరికని తప్పకుండా నెరవేరుస్తుంది. నీ పూజా ఫలితం ఎటు పోదు తులసి. ప్రతిఫలంగా నీకు మంచి రూపంలో తిరిగొస్తుంది. నర్స్, ఇతను స్పృహలోకి వచ్చాడని వీళ్ళింట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అలాగే డాక్టర్. హలో, ఎవరు? ఆదిత్యనే మాట్లాడుతున్నాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏంటి ఆదిత్య, ఫోన్లో ఎవరు? అమ్మా, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారమ్మా. నాన్న స్పృహలోకి వచ్చారంట. ఎంత శుభవార్త చెప్పావు ఆదిత్య. తులసి, నీ పూజ ఫలించింది. ఆ గాయత్రీదేవి కరుణించింది. అవును తులసి, నీ కష్టం వృధా కాలేదు. తొందరలోనే మీ అమ్మ ఆరోగ్యం కూడా కోలుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు తులసి. అమ్మా గాయత్రీదేవి, నిన్ను నమ్ముకున్న భక్తులకి అన్యాయం జరగదని నిరూపించావు. నువ్వున్నావమ్మా. మావయ్య స్పృహలోకి వచ్చారంటే అమ్మకి పుట్టిన బిడ్డ ఎవరో చెప్తారు. అత్తయ్య,
ముందు మనందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. సరే పదవే వెళ్దాం. నేను ఎక్కడున్నాను? ప్లీజ్ కూల్ కూల్. మా వాళ్ళంతా ఇక్కడ. వస్తారండి, ఉండండి సార్. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చారు. ఊరుకో అత్తయ్య. డాక్టర్, మా ఆయన స్పృహలోకి వచ్చారా? వచ్చారమ్మా. మీరంతా లోపలికి వెళ్ళి చూడొచ్చు. అమ్మా రండి. నాన్న నాన్న. మావయ్య, మావయ్య. ఏమండి? ఏమండి, మీరెన్ని రోజులు కళ్ళు తెరవకపోయేసరికి నా ప్రాణం పోయినంత పని అయిందండి. మీరెప్పుడెప్పుడు కోమాలోంచి బయటికి వస్తారా అని కంటి మీద కొనుక్కు లేకుండా ఎదురు చూశాను. గుండెల్లో బుల్లెట్ ఉన్న మనిషికి ఏ క్షణంలో ఏ అవుతుందోనని ఎంతో భయపడ్డాను. మీరు త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలకి మొక్కుకున్నానండి. ఈ నాళ్లకి దేవుళ్ళు కరుణించారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను అదృష్టవంతురాలనండి, అదృష్టవంతురాలని. మావయ్య, నువ్వు స్పృహలోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చిందే మరో ప్రాణాన్ని నిలబెట్టడానికి. నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తున్నాను మావయ్య. అవతల ఒక ప్రాణం మూసిన కళ్ళు తెరవకుండా అలా పడుంది. ఎవరి గురించి మనం మాట్లాడేది? ఎవరా? ఎవరేంటి మావయ్య? మీ చెల్లి. మీ ప్రాణం. ప్రియా గురించి చెప్తున్నాను. అమ్మకి కిడ్నీ ఫెయిల్ అయిన విషయం నీకు తెలిసిందే కదా? ఏంటి తులసి నువ్వు చెప్పేది? నా చెల్లికి కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఏంటి? అదేంటి మావయ్య? అమ్మకి కిడ్నీ ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం నీకు తెలుసు కదా? అదంతా నీకు యాక్సిడెంట్ జరగడం కన్నా ముందే అయింది కదా? తులసి నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. అదేంటండి అలా అంటున్నారు? ప్రియకు ఆరోగ్యం బాగోలేదని మీకు ముందే తెలుసు కదా? అవునన్నా, ఆ రోజు డాక్టర్తో
అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది మీరే కదా, మరిప్పుడేంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ప్రియకి కిడ్నీ ఫెయిల్ అవడం ఏంటి? నేను డాక్టర్తో మాట్లాడడం ఏంటి? అసలు నేను హాస్పిటల్లో ఎందుకున్నాను? అదేంటి మావయ్య అలా అంటున్నావు? ఆ రోజు నువ్వే కదా ఆ అమ్మకి పుట్టిన మగ బిడ్డ గురించి చెప్తాను, గుడి దగ్గరికి రా తులసి అని ఫోన్ చేశావు. నేను నీకోసమే వస్తుంటే నీకింతలోనే యాక్సిడెంట్ అయింది. ఇదే మావయ్య జరిగింది. ప్రియకి మగబిడ్డ ఏంటి? ఆ విషయం నీకు చెప్తానని నేను నిన్ను రమ్మనడం ఏంటి? అసలు నాకు యాక్సిడెంట్ అవడం ఏంటి? నువ్వు చెప్పేదంతా నాకు కొత్తగా ఉంది తులసి. ఏంటి మావయ్య, నువ్వు మమ్మల్ని అందరినీ గుర్తుపట్టినప్పుడు నువ్వు చెప్పిన విషయాన్ని నువ్వే మర్చిపోవడం ఏంటి? మావయ్య, కనీసం నేనెవరో నీకు గుర్తున్నానా? నోర్మల్, ఎప్పుడు ఏం అడగాలో కూడా తెలీదు. అరే, ఆయన ఏమన్నా మతిమరుపు మనిషి అనుకుంటున్నావా? ఇంతమందిని గుర్తుపట్టినప్పుడు నిన్ను గుర్తుపట్టరా? పైగా నేనెవరో గుర్తున్నానా అని సాగదీస్తూ. చెప్పు మావయ్య, అమ్మకి పుట్టిన మగ బిడ్డ ఎవరు? ఎక్కడున్నాడు? అతను వచ్చి కిడ్నీ ఇస్తే గాని అమ్మ బ్రతికే అవకాశం లేదు మావయ్య. సారీ అమ్మా. ఏంటి డాక్టర్, ఏమైంది? ఆయనకి యాక్సిడెంట్ లో షార్ట్ మెమరీ లాస్ అయింది. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవునమ్మా, ఆయనకి షార్ట్ మెమరీ లాస్ అవడం వల్ల సంవత్సరం క్రితం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అవేమీ గుర్తుండవు. అలా అని కంగారు పడాల్సిన పనేమీ లేదు. మీరంతా ముందు నుంచి ఉన్నవారే కాబట్టి మిమ్మల్ని గుర్తుపడతారు. గడిచిన సంవత్సరం నుంచి పరిచయమైన వ్యక్తులు గాని జరిగిన సందర్భాలు గాని ఏమీ గుర్తుండవు. మీరు పదే పదే ఆయన్ని ప్రశ్నించి ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయనకి రెస్ట్ కావాలి. అంటే ఏ విషయాలు గుర్తుకు రావా డాక్టర్? పోనీ ఆ మనిషిని తీసుకొచ్చి చూపిస్తే? చెప్పాను కదమ్మా, మీరెన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం ఉండదు. దానంతటా అది గుర్తుకు రావాలే గాని మీరేం చేసినా ఆయనకి గతం గుర్తుకు రాదు. కొంతకాలం ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో, ఏంటి భగవంతుడా ఇది? మావయ్య కళ్ళు తెరవాలని నేను ఎన్నో పూజలు వ్రతాలు చేశానే. తీరా మావయ్య కోలుకున్నాక ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి? తులసి, అయ్యో, నువ్వు అనవసరంగా కంగారు పడకు. డాక్టర్ గారు చెప్పారు కదా, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అని. కొద్ది రోజులు గడిస్తే బావ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. డాక్టర్ చెప్పినట్టు మావయ్యకి గుర్తు రాకపోతే అమ్మ బ్రతకడం ఎలా?
అయినా చెప్పు చెప్పు అని ఆయన ఇబ్బంది పెడతామా? కొంతకాలం ఆగి చూద్దాం. ఆయనకి మెల్లిమెల్లిగా అన్ని గుర్తుకొస్తాయని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్రస్తుతానికి ప్రియ క్షేమంగానే ఉంది కదా. ప్రియా క్షేమంగానే ఉంది, కానీ ఎప్పుడు పరిస్థితి ఎలా విషమిస్తుందో తెలియదు కదా అత్తయ్య. ప్రియా మగబిడ్డ ఎవరో తెలిస్తే అతని ద్వారా అమ్మని బతికించుకోవచ్చు కదా అత్తయ్య. నువ్వు చెప్పింది కరెక్టే గాని కొంతకాలం వెయిట్ చేద్దాం అమ్మా. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఎన్ని సమస్యలకి పరిష్కారం చూపించిన అమ్మవారు దీనికి ఓ మార్గం చూపించదా? అసలు ప్రియకి ఏం జరిగింది? నా చెల్లికి ఎలా ఉందో నేను ఇప్పుడే వెళ్ళి చూడాలి. ఆదిత్య, నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళరా. నాన్న, అత్తయ్య గురించి కంగారు పడాల్సినంత భయం ఏం లేదు. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. లేదు, నేను అర్జెంటుగా ప్రియని చూడాలి. నన్ను ప్రియ దగ్గరికి తీసుకెళ్ళండి. సమయ పద, నన్ను ప్రియ దగ్గరికి తీసుకెళ్ళు. సరే, ఏమండి? అయ్యో, బావా, ఏమండి? వెంటనే చెప్పండి, ప్రియని వినండి. చూడాలి. ఏమండి? బావా, ప్రియ, ఆగు బావా. బావా, ప్రియా, లేమ్మా, నీ అన్నయ్యనమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఏంటమ్మా ఇదంతా? దురదృష్టం మనల్ని ఎందుకు వెంటాడుతుంది? నాకేం అర్థం కావడం లేదు. నేను తులసికి నిజం చెప్దాం అనుకున్న క్షణంలో నాకు యాక్సిడెంట్ జరగడం ఏంటో, నేను స్పృహ కోల్పోవడం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ నువ్వు ఇలా స్పృహ లేకుండా ఉంటావని నేను అస్సలు ఊహించలేదమ్మా. నిజం చెప్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. నిన్ను ఎలా బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదు. ఇక దాచి లాభం లేదు. దారి తెలిసి వెతుక్కోవడం పిచ్చితనమవుతుంది. చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తాను. బావా, లే బావా, లే, మెల్లగా మెల్లగా. బావా, ఇప్పుడు ఎలా ఉంది? నా విషయం పక్కన పెట్టు. ముందు నా చెల్లెలకి ఎలా ఉందో చెప్పు బావా. ఏం చెప్పమంటావు బావా? ఎలా ఉందంటే ఏం చెప్పమంటావేంటి సంబయ్య? ప్రియ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది బావా. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. క్షణక్షణానికి పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. ప్రియని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. డాక్టర్లు ప్రియ ఆరోగ్యం క్రిటికల్గా ఉందంటున్నారు. ప్రియని ఎలా బతికించుకోవాలో అర్థం కాక మేమంతా తల్లడిల్లిపోతున్నాం. ఏంటి ఏంటి బావా నువ్వు చెప్పేది? తనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా. నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు కోమాలో ఉన్నావనే సంగతి తెలియగానే
తను కుప్పకూలిపోయింది బావా. డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసి పెదవి విరిచారు. గుండె కరుక్కుమంది. మొక్కని దేవత లేదు, వేడుకోని దేవుడు లేడు, కట్టని ముడుపులు లేవు, చెయ్యని ప్రార్థనలు లేవు. డాక్టర్లు చెప్పిన మాటల ప్రకారం భగవంతుడి చేతుల్లో కూడా ఏమీ లేదనిపిస్తోంది. కిడ్నీ మార్పిడి ఒక్కటే దాని ఊపిరిని నిలబెట్టగలిగేది. కిడ్నీ మారిస్తే తప్ప ప్రియ బతకదని డాక్టర్లు అంటున్నారు. అలాగా ఇంకా ఆలస్యం చేయడం ఎందుకో? ఆదిత్య నీ కొడుకే కదా,